హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రైని ఎలా చేయాలో చూపించాను, చూసేయండి. డీప్ ఫ్రై కాకుండా నార్మల్గా రేక పైన ఎలా కాల్చాలో చూపించాను, చూసేయండి. ముందుగా దీనికోసం అయితే ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు, అలానే మీ రుచికి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలానే కొద్దిగా కారం యాడ్ చేసుకోండి. అలానే ధనియా పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, హాఫ్ లెమన్ని యాడ్ చేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న దాంట్లో 1 స్పూను శనగపిండిని అయితే యాడ్ చేసుకోండి. అలానే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. శనగపిండి యాడ్ చేయడం వల్ల మనము రేక మీద కాలుస్తాం కదా, అప్పుడు అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా శనగపిండి వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మసాలాని చేపలకి బాగా పట్టించండి. ఈ విధంగా మసాలా అంతటిని చేపలన్నిటికీ ఈ విధంగా పట్టించేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం కాల్చే ఏదైనా దోశ ప్యాన్ ఏదైనా ఉంటే దాన్ని పెట్టుకోండి. దానిపై కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం మసాలా పట్టించిన చేపల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఈ విధంగా రెడ్గా కాలాక రెండో వైపు టర్న్ చేసుకొని చేప మొత్తాన్ని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోండి. ఎక్కువ ఆయిల్ని అయితే యూజ్ చేయకుండా చాలా సింపుల్గా ఈ విధంగా అయితే చేపల ఫ్రైని అయితే చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.